మామో నమస్తే. మనమైతే మన వర్క్ అయితే వచ్చాం అనమాట. మన వర్క్ వచ్చి ఇక్కడైతే ఒక ఆయన అయితే చేపలు అయితే అమ్ముతున్నాడు అనమాట. ఏం చేపలు అని నేను దగ్గర వెళ్ళి చూడగానే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి మామ. అయితే క్యాట్ ఫిష్లు అనమాట. వీటిని అయితే మన ఇండియాలో అయితే బ్యాన్ చేస్తారు. ఇవి ఎవరు కొంటారా అని నేను ఎంతసేపు అయితే చూశాను. ఇవైతే ఎవరు ఎంతసేపు అయినా కొనట్లేదు. వీళ్ళు ఉంటారు కదా మా హిందీ వాళ్ళైతే నేను అటు ఇటు వచ్చేలోపు అయితే వీళ్ళైతే కొనేసుకుంటున్నారు అనమాట. అయితే ఒక్కొక్కటి 4-3 కిలోలు ఉంటుంది అనమాట. ఇదైతే గేలానికి పడితే మనమైతే వీటిని అయితే లేపలేము. చాలా బలం అయితే ఉంటది అనమాట ఈ చేపలకి. వీటిని తింటే క్యాన్సర్ వస్తాయి అని అంటారు. మరి మీకేమన్నా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ చేపలను తిన్నారో లేదో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ చేపలను అయితే ఎవరు తినరు అనమాట. అయితే మనమైతే మన వర్క్ కోసం అయితే హైకోర్టు దగ్గరికి వచ్చాం అనమాట. మంగళగిరి హైకోర్టు అనమాట. ఇక వీళ్ళైతే హిందీ వాళ్ళు ఈ వర్క్ చేసుకునే వాళ్ళు అయితే ఆ చేపలని కొనుక్కొని అయితే తింటున్నారు అనమాట. ఈ చేపలు అంత టేస్ట్ ఏ ఉంటాయి అది నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు తినలేదు ఇంకా అక్కడ ఉన్న ఆయన అయితే అవన్నీ అమ్ముకొని అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు ఇక్కడ ఈ చేప తీసి పెట్టాడు. ఇదైతే దాదాపు ఒక 10 కిలోలు అయితే ఉందన్నమాట. దీంట్లో పూమేను కొరమేన్లు కూడా ఉన్నాయి అనమాట. మిగతా చేపలు అయితే ఉన్నాయి. ఇంకైతే ఇవి అమ్మేసుకొని సేల్ చేసుకుని వెళ్ళిపోయారు. మీరైతే వెళ్తూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఫాలో అయితే చేసి పెట్టుకున్నామో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.